ఒక డైరెక్టర్ కుక్కలా కష్టపడ్డాను అయినా కూడా ఫలితం లేదు అని చెప్పుతో కొట్టుకునేటువంటి పరిస్థితికి టాలీవుడ్ డైరెక్టర్ వచ్చాడు. ఆ డైరెక్టరు పెట్టినటువంటి ఒక వీడియో కన్నీళ్లు తెప్పిస్తూ ఉంది. సో ఈ సందర్భంగా మరి జగన్ చెప్పింది కూడా కరెక్టే కదా, ఆ రోజు జగన్ చెప్పిన మాట వినలేదు కదా, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు కదా అనేటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. మామూలుగా గతంలో అయితే తెలుగు సినిమా బాగుంది అంటే కనుక ఖచ్చితంగా 2 నుంచి 3 వారాలు లేదా 4 వారాలు కూడా హౌస్ఫుల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సుదర్శన్ 35లో మొదట్లో మౌత్ టాక్తో మురారి సినిమా, మహేష్ బాబు నటించిన మురారి సినిమా ఉంటుంది. ఆ సినిమా దగ్గర ఒక 50 డేస్ దాకా హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. ఆ థియేటర్లు 175 డేస్ ఆడింది. ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. సినిమా బాగుంటే చూశారు, ఇప్పుడు చూడట్లేదు సినిమాలు. ఎందుకంటే థియేటర్లకు రావడానికి చాలామంది భయపడతా ఉన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి రావడానికి భయపడుతూ ఉన్నారు. కారణం ఏంటి? టికెట్ ధరలు అధికంగా ఉండడం. ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలంటే 3,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. అక్కడ స్నాక్స్ తీసుకోవాలన్నా కూడా అన్నీ కలుపుకుంటే ఇంకో కొంచెం అదనంగా అయ్యేటువంటి పరిస్థితి. అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి థియేటర్ రావడానికి ఆ ఖర్చులు అన్నీ కలుపుకుంటే ఎక్కువ అవుతున్నాయి. దానికి తోడు ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఒక నెల రోజులు అయితే ఓటీటీలోకి వస్తుంది, ఎట్లాగో ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదా, అందరం చూడొచ్చు కదా అనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. పైగా ఈ మధ్యకాలంలో రాజకీయాలు ఎక్కువైపోయినాయి సినిమాలో. సినిమా రంగం రాజకీయ రంగంగా మారిపోయింది. సో దాని ఎఫెక్ట్ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి దారుణంగా పడిపోయింది. సో ఇట్లా కర్ణుడి సావుకి అనేక కారణాలని చెప్పి తెలుగు సినిమా ఇండస్ట్రీ నాశనం అవుతూ ఉంది. వారిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. టికెట్ల ధరలు తగ్గించడం, మరి ఇక్కడ స్నాక్స్ ధరలు తగ్గించడం, బీసీ సెంటర్లో టికెట్ ధరలు తగ్గించడం వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా సినిమా చూడడానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు సినిమా థియేటర్లు కలకలలు ఆడుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము కిరాణాలు పెట్టుకోవాలి, పప్పులు బెల్లం అమ్ముకోవాలని చెప్పి కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు త్రిపురధారి బార్బరిక్ ఒక సినిమా రిలీజ్ అయింది, ఆగస్టు 24వ తారీఖున రిలీజ్ అయింది. సో ఆ సినిమాకి సంబంధించి చాలా వెబ్సైట్లో మంచి రివ్యూస్ ఇచ్చారు. సినిమా చాలా బాగుంది, సస్పెన్స్ ఎండింగ్ వరకు కూడా సస్పెన్స్ బాగా క్యారీ చేశారు, ఎక్కడ కూడా బోర్ కొట్టదు, ఇంటర్వెల్ టెస్ట్ కూడా బాగుంది. ఇట్లా ఏ వెబ్సైట్ చూసుకున్నా కూడా ఈనాడు కానీ, సాక్షి కానీ, ఎన్టీవీ ఇట్లా కొన్ని ఛానల్స్, అదేవిధంగా రెగ్యులర్గా వచ్చే తెలుగు 123.com కూడా 2.75 వచ్చింది అవుట్ ఆఫ్ 5కి. అంటే బాగుందనే ఇచ్చారు. సినిమా బాగుందంటే సత్యరాజ్ యాక్ట్ చేస్తారు సినిమాలో. స్క్రీన్ ప్లే కూడా పకడ్బందీగా దర్శకుడు కష్టపడి తీశాడు. పాపం ఆ దర్శకుడు చెప్తా ఉన్నాడు, 2 సంవత్సరాల పైగా కుక్క కష్టపడినట్టు, పిచ్చి కుక్కలా కష్టపడ్డాను. ఈరోజు థియేటర్లోకి వెళ్తే చూసిన కొంతమంది అయినా మొదట్లో నార్మల్ అడిగారు సినిమా ఎలా ఉందంటే ఎక్సలెంట్ ఉంది, బాగుందని చెప్పారంట. ఈ సినిమా డైరెక్టర్ నేనే అంటే అక్కడ ఉన్న వాళ్ళు హక్ చేసుకున్నారంట. అయితే ఆయన బాధపడేది ఏంటంటే థియేటర్లో 15 మందే ఉన్నారంట. కారణం ఏంటి? దానికి థియేటర్లకు ఎందుకు రావట్లేదంటే ఇవే కారణాలు. అధికంగా టికెట్ ధరలు ఉంచడమే అతిపెద్ద కారణం. సో ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ చిన్న సినిమాలు బతికి బట్టకట్టేటువంటి అవకాశం లేదు. సో ఒక్కసారి ఆ దర్శకుడు కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినండి. నేను ఇప్పుడే బార్బరిక్ సినిమా చేశాను. థియేటర్లో 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను, సినిమా చాలా బాగుంది, చాలా బాగుందన్నారు. నిజం చెప్పండి భయ్యా, నేను డైరెక్టర్ని అంటే సార్ డైరెక్టర్ మీరు అని హక్ చేసుకొని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళ్ళలో నీళ్ళు రాలేదు. ఎందుకు మరి 10 మంది థియేటర్లో ఉన్నారు, 15 మంది థియేటర్లో ఉన్నారు, ఎందుకు నాకు అర్థం కాలేదు. అంటే ఏం చేస్తే వస్తారు? నేను ఇంత 2.5 ఏళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను, 2.5 ఏళ్ళు. మీకు కూడా చెప్తాను, నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తారం అయింది. థియేటర్కి ఎవరు రావట్లేదని చెప్పి ఇంటికి వెళ్ళింది. మా ఆవిడ సినిమా 4:40 షోకి వెళ్ళింది. నేను 5 o'clockకి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాను. నువ్వు సినిమా చూసిరా, నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను. మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చేసింది. నాకు అప్పుడు అనిపించలేదు నేను ఎక్కడ మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది.
2.5 ఏళ్ళ కష్టం తనకు తెలుసు. మలయాళం కంటెంట్లు, మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య. నేను కాన్ఫిడెన్స్తో ఒక మాట అన్నాను భయ్య జనాలందరికీ, సినిమా కానీ మీకు నచ్చకపోతే నాకు చెప్తే నేను కొట్టుకుంటాను, నాకు చెప్తే నేను కొట్టుకుంటాను, నాకు చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ్య. అది చాలా కాన్ఫిడెంట్తో సినిమా బాగాలేకపోతే నాకు చెప్పుతో నేను కొట్టుకుంటా అనే మాట అంటున్నా కూడా థియేటర్కి జనాలు రాలేదు. నిజంగా సినిమా చాలా బాగుందని టాకీతో ఉంది. సినిమా ఇక్కడ కూడా డైరెక్టర్గా తను ఫెయిల్ అయింటే తను ఏడ్చినా ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు సినిమా చూస్తే ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. మంచి కంటెంట్ ఉంటేనే సినిమాకి వస్తున్నారు. మంచి కంటెంట్ ఉండి స్క్రీన్ ప్లే కూడా మంచిగా ఉండి మంచి రివ్యూస్ వచ్చినా కూడా మరి ఈరోజు ఈ చిన్న సినిమాను ప్రేక్షకులు ఆదరించడం లేదు అంటే నిజంగా బాధ అనిపిస్తుంది. పాపం తను ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చిన తన భార్య, మరి సినిమాకి వెళ్ళినటువంటి భార్య తిరిగి వచ్చిందంటే భయం చూడండి. బాగున్న సినిమా థియేటర్లో చూడకపోతే ఎవరైనా ఆ సినిమా ఒక కళ, వాళ్ళకు ఒక ఏమంటారు, ఒక బిడ్డలాగా చూసుకుంటారు. ఆ సినిమాను కన్న బిడ్డలాగా ఆ బిడ్డ ఎదిగి ఒక ప్రయోజకుడు అయితే చాలా సంతోషపడతారు కదా. అదే రకంగా ఈ సినిమా దర్శకులు కూడా, సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే రకంగా కోరుకుంటారు. ఆ కన్నీటికి అర్థం అదే. ఇంత పిచ్చి కుక్కలాగా 2.5 సంవత్సరాలు కష్టపడ్డా కదా, ఈరోజు థియేటర్లో చూసే సినిమా బాగుందంటున్నారు, పబ్లిక్ లేరు. 15 మంది ఉంటే ఏంటి, ఇంకా ఎట్లా సినిమా థియేటర్లకు రప్పించాలనేటువంటి బాధ ఆయన కన్నీళ్ళ రూపంలో చెప్తా ఉన్నాడు ఆ డైరెక్టర్. సో చాలామంది ఇప్పుడు మలయాళ సినిమా చూసా, నేను తమిళ సినిమా చూస్తే, కన్నడ సినిమా చూస్తే అదిరిపోయింది, ఆ క్రైమ్ థ్రిల్లర్ ఈ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్తా ఉంటాం మనం. కానీ మన తెలుగు సినిమాలో కంటెంట్ బాగున్నా, సస్పెన్స్ ఉన్నా కూడా మనం చూడం. అదే మనం గొప్పగా చెప్పుకుంటాం. నేను తమిళ్లో చూస్తాను, మలయాళంలో చూస్తాను, తెలుగు సినిమాలు కూడా చెప్పుకోం. వేరే సినిమాలను మనం ఆదరిస్తాం, మన సినిమాను ఆదరించాం. సో ఖచ్చితంగా మన తెలుగు సినిమాను మనం ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వేరే సినిమాను ఆదరించవద్దు అని కాదు, మన సినిమాలో దమ్మున్నప్పుడు, మన దర్శకులు మంచి కంటెంట్తో సినిమాలు చేసినప్పుడు మన దర్శకులను మనం ప్రోత్సహించాలి, మన సినిమాలను ఆదరించాలంటే ప్రభుత్వాలు కూడా మారి టికెట్ యొక్క ధరలు తగ్గించాలి. వీళ్ళు కూడా కొంతమంది అంటే కొన్ని సినిమాలకి ఏంటంటే విపరీతమైన ఖర్చు పెట్టేసి అది ప్రజలను ఎత్తిన టికెట్ల రూపంలో వసూలు చేస్తారు. అది కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. మంచి కంటెంట్ ఉంటే నీకు ఆ గ్రాఫిక్స్ అనో లేకుంటే విదేశాలకు వెళ్ళడం అట్లాంటి అవసరమే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ స్టార్ కృష్ణ గారు యాక్ట్ చేసిన సినిమా దర్శకత్వంలో వచ్చే సింహాసనం సినిమా ఉంటుంది. నేను పద్మాలయ స్టూడియోకి ఒకసారి వెళ్ళినప్పుడు, కృష్ణ గారిని కలవాలని వెళ్ళినప్పుడు అప్పట్లో ఆయన అక్కడ సింహాసనం సెట్టింగ్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి అని చెప్పి అక్కడ భోజనం చేసిన తర్వాత అది సెట్టింగ్ అంతా చూసాం మేము. సినిమా థియేటర్లో నేను చూసిన దానికి అక్కడ చూసిన షాక్ అయ్యాను నేను. అంటే అంత అద్భుతంగా ఒక స్టూడియోలోనే సెటప్ అంతా వేసి, సో అంత అద్భుతమైన సెట్టింగ్స్ స్టూడియోలోనే, పద్మాలయ స్టూడియోలోనే తక్కువ బడ్జెట్లో వేసి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి సినిమాకి. ఆ సినిమాకి 144 సెక్షన్స్ పెట్టారు అప్పట్లో. అంటే అంత హెవీ క్రౌడ్, రికార్డ్ కలెక్షన్ల సినిమా, తక్కువ బడ్జెట్తో ఎక్కువ కలెక్షన్ సాధించే సినిమాలు ఉన్నాయి. ఆ రకంగా స్టూడియోలో ఎక్కువ శాతం షూటింగ్లు చేసుకోవడం. అదేవిధంగా ఊటీ ఉంది, అదేవిధంగా విశాఖలో మంచి లొకేషన్స్ ఉన్నాయి, తెలంగాణలో కూడా చాలా లొకేషన్స్ ఉంటాయి. ఆ ప్లేస్లో సాంగ్స్ తీసుకోవచ్చు. ఏమనంటే మలేషియా పోతారు, బ్యాంకాక్ అంటారు, ఇట్లా బడ్జెట్ పెరిగిపోతూ ఉందన్నమాట. సో ఏదేమైనా కూడా త్రిభువనదారి బార్బరిక్ సినిమా చాలా బాగుందని టాక్ అయితే ఉంది. సో ఆ దర్శకుడు ఈరోజు కన్నీళ్ళు పెట్టుకున్న క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా అదేనయ్యా, చిన్న సినిమాలు బతకాలంటే, థియేటర్లు కలకాలాడాలంటే టికెట్ రేట్లు కంట్రోల్లో ఉండాలి, అంటే అందరికి అందుబాటులో ఉంటే థియేటర్కి వస్తారు, చిన్న సినిమాలు కూడా బతుకుతాయని చెప్పారు. సో మనం అప్పుడు దాన్ని వ్యతిరేకించాం. సో ఇప్పుడు ఏమైంది, కన్నీళ్ళు పెడతా ఉన్నాం. సో ఇవన్నీ మార్పు జరగాలంటే సినిమా పెద్దలంతా ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. మరి ఈ సినిమా మీరు ఎవరైనా చూసి ఉంటే కనుక ఏ రకంగా ఉందని దానికి సంబంధించి కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బాగుందంటే కనుక ఖచ్చితంగా సినిమాను చూడండి, మన తెలుగు సినిమాని ఆదరించండి.